భారతదేశ ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు. మన భారతదేశంలో మరి కుల వ్యవస్థ ఉంది. ఈ కుల వ్యవస్థని నిర్మూలన చేయడానికి చాలామంది దీని విషయమై పాటుపడ్డారు సంఘ సంస్కర్తలు. వారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ, జ్యోతిరాయ్ పూలే, రాజా రామ్మోహన్ రాయ్, ఇంకా చాలామంది వ్యక్తులు ఈ కుల వ్యవస్థని నిర్మూలన చేయడానికి చాలామంది పాటుపడ్డాడు, పెద్ద పెద్ద పోరాటాలే చేశారు. అయినప్పటికీ కొంతమేరకే అది సాధ్యమైంది. కానీ ఆనాటి కాలం నుంచి ఈనాటి వరకు కుల వ్యవస్థ మన భారతదేశంలో విపరీతంగా ముందుకు కొనసాగుతూనే ఉంది. తక్కువ కులాల వారిని తక్కువగా చూస్తూ వాళ్ళని ఇంకా అణచివేతకి గురి చేస్తూనే ఉన్నారు చాలా దశాబ్దాలుగా. అయితే ఎందుకు ఈరోజు ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకొచ్చానంటే, కుల వ్యవస్థ అనేది భారతదేశంలో లేకుండా చేయడానికి ఎంతోమంది ఎన్నో పోరాటాలు, ఎన్నో సంస్కరణలు చేసినప్పటికీ కొంతమంది మఠాధిపతులు, పీఠాధిపతులు, గురూజీల పేరిట మళ్ళీ ఈ కుల వ్యవస్థని లైన్లోకి తీసుకుని వస్తూ ఉన్నారు. ఎందుకంటే పాతకాలంలో కనుక మనం గమనిస్తే శూద్రులని అగ్రవర్ణాల వాళ్ళు ఎంతో నీచంగా చూసేవాళ్ళు. బ్రాహ్మణ కులాల్లో వాళ్ళ అగ్రహారాల్లోకి వాళ్ళని రానిచ్చేవారు కాదు. మీ అందరికీ తెలుసు, మనుధర్మశాస్త్ర ప్రకారం మరి మూతికి ముంత, ముడ్డికి చీపురు కట్టి వాళ్ళు నడిచిన దారిలో మేము నడవకూడదని ఇంత అకృత్యానికి పాల్పడ్డారు అగ్రకులాల వారు. వారు తాగిన బావిలో నీళ్లు తాగనివ్వకుండా అగ్రకులాల వారు తక్కువ కులాల వారిని చాలా నీచంగా చూసిన సందర్భాలు మనందరికీ తెలుసు. అయితే నేటికి అది కొనసాగుతూనే ఉంది. చాలామంది దళితుల్ని అవమానకరంగా మాట్లాడుతూ, దళితుల్ని చిన్న చూపు చూస్తూ ఉన్న పరిస్థితులు మన భారతదేశంలో చూస్తూ ఉన్నాం. రీసెంట్గా కూడా ఒక దళితులు కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని వాళ్ళ అగ్రకులాల వారు వాళ్ళ బజార్లో నుంచి తీసుకువెళ్ళడానికి నిరాకరించిన సందర్భాన్ని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మనం రీసెంట్గా చూసాం. అలాగే కొన్ని ఆలయాల్లో కూడా ఈ దళితుల్ని, అంటే ఎస్సీ ఎస్టీ వర్గాల వారిని, తక్కువ కులాల వారిని వాళ్ళ ఆలయాల్లోకి రానికుండా అగ్రవర్ణాల వారు, అగ్ర కులాల వారు అడ్డగిస్తూనే వస్తూ ఉన్నారు. ఈ రీతిగా మనం గమనిస్తే కొన్ని దశాబ్దాలుగా తక్కువ కులాల వారిని అనగదొక్కాలని ప్రయత్నం జరుగుతూనే ఉంది. బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఎందుకు ఈరోజు మాట్లాడాల్సి వచ్చిందంటే, చిన్నజీర స్వామి అందరూ ఎవరైతే భారతదేశంలో ఉన్న ప్రజలు ఆయన ఒక గురూజీగా భావించి ఆయన పాదాలకి నమస్కారం చేస్తాడో, ఈ చిన్నజీర స్వామి కూడా కులగజ్జి కలిగిన వ్యక్తిగా గమనిస్తూ ఉన్నాం. ఈయన కుల వ్యవస్థ లేకుండా చేయాలని ఎంతోమంది స్కాలర్స్ ప్రయత్నం చేస్తే, చిన్నజీర స్వామి వచ్చి ఏమంటాడంటే, ఖచ్చితంగా కుల వ్యవస్థ అనేది ఉండాలి, ఎవరు కులవృత్తి వాళ్లే చేయాలి, ఒకళ్ళ కులంలో వాళ్ళు ఇంకొక కులవృత్తి చేయకూడదని ఈయన కులగజ్జిని భారతదేశంలో వ్యాపింపజేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఒకసారి నా మాటలు కాదు, చిన్నజీర స్వామి ఏమి అన్నాడో ఒకసారి మీరు వినండి. కులాలు పోకూడదండి. కొంతమంది ఇప్పుడు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేటటువంటి వ్యక్తులు అనుకునేవాళ్ళు కులరహిత సమాజాన్ని నిర్మాణం చేస్తాము, అలాంటి సమాజం కావాలి. తప్పు. ఏ కులం పని ఆ కులం చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. కుల వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉండాలి, ఏ కులాల్లో వారు ఆ కులాల్లో పనిచేయాలని, కుల వ్యవస్థ తీసేయకూడదు, అది ఖచ్చితంగా ఉండాలని మాట్లాడాడు. ఇంకా సిగ్నేచర్ స్టూడియోలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడ ఉన్న అతను స్వామీజీని అడుగుతున్నాడు, గురూజీ మీరు మనుషులందరినీ సమానంగా చూస్తారు, కులాలకి మతాలకి అతీతంగా మీరు ఉంటారు, కులాలు అనేది ఒప్పుకోరని ఆ యాంకర్ అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నో 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 నో, అలాంటిది ఏం లేదు, కులాలు ఖచ్చితంగా ఉండాల్సిందే అని మాట్లాడుతున్న సందర్భాన్ని ఒకసారి మీరు చూడండి. వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లను ఉన్నారు, హరిజనులు ఉన్నారు, మలేచ్చులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రధానంగా మీరు కుల వివక్ష కానీ కులం గురించి వచ్చినప్పుడు దాన్ని తిరస్కరిస్తూనే ఉంటారు, మనుషులంతా ఒకటిగానే భావించి చెప్తా ఉంటారు అనేక ప్రసంగం. నో నో, దట్ ఈస్ రాంగ్. కులాన్ని తిరస్కరించడం అనేది తప్పు మాట. ఓకే. నో నో, దట్ ఈస్ రాంగ్. కులాన్ని తిరస్కరించడం అనేది తప్పు మాట. ఓకే. నో నో, దట్ ఈస్ రాంగ్. కులాన్ని తిరస్కరించడం అనేది తప్పు మాట. ఓకే. ఎందుకంటే ఒకడికి కార్పెంటరీలో నైపుణ్యం ఉంటుంది, ఒకడికి ఫోటోగ్రఫీలో నైపుణ్యం ఉంటుంది, ఒకటి వంట చేయడంలో నైపుణ్యం ఉంటుంది. ఈ నైపుణ్యాలన్నీ పనికిరావు, తీసేయండి. ఏదో ఫోటోగ్రఫీ చేసే నైపుణ్యం ఉండేవాడిని వంటలో పెట్టండి, వంట చేసేవాడిని తీసుకెళ్ళి ఇంకో అగ్రికల్చర్లో పెట్టండి అన్నారనుకోండి, యు ఆర్ స్పాయిలింగ్ ద స్ట్రక్చర్. ఇజంట్ ఇట్? ఏది చేసే నైపుణ్యం ఉన్నవాడిలో దాన్ని పెంచాలి, దానిని సవ్యంగా ఉండేట్టు చేయాలి, దుర్వినియోగం కాకుండా చేయాలి. దాంట్లో ఉండేటువంటి మెళుకువలు బాగా జాగ్రత్తగా నేర్వగలిగేట్టుగా వాడిని నేర్పించాలి. దట్ ఈస్ కుల వ్యవస్థ. ఇక్కడ మనం గమనిస్తే
అతను అంటున్నాడు, మనుషులందరినీ సమానంగా మీరు చూస్తారు కదా అంటే, నో 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 అంటున్నాడు. అంటే ఈ చిన్నజీయర్ స్వామి ఎంత నీచుడో మనకు అర్థమవుతుంది. అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సమానులు కాదట. అంటే మేము అణగారిన వారిని తక్కువగానే చూస్తాము, కుల వివక్ష చూపుతూనే ఉంటాము. వాళ్ళు ఎప్పుడు అలానే ఉండాలి, మేము ఎప్పుడు ఇలానే ఉండాలని కుల వివక్ష ఇక్కడ చూపుతా ఉన్నాడు. అందరూ సమానులే కదా అంటే, నో 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 అంటున్నాడు. రెండవది, కులాన్ని మీరు ఒప్పుకోరు కదా అంటే, లేదు లేదు కులం ఉండాలి, కార్పెంటర్ పనే చేయాలి, చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుట్టే పని చేయాలి, కానీ ఈ తక్కువ కులాల్లో ఉన్నవారు ఎక్కువ కులాల్లో ఉన్న వారి వృత్తిని వీళ్ళు చేయకూడదు. ఇక్కడ మనకేమర్థం అవుతుంది? చిన్నజీయర్ స్వామి యొక్క కుసంస్కారం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా భారతదేశంలో ఉన్నారు కాబట్టే మనకంటే ముందున్న అంబేద్కర్ మహానుభావులు లాంటి వాళ్ళు, మహాత్మా గాంధీ, రాజా మోహన్ రాయ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ చేసిన కృషి అంతా ఫలితం లేకుండా పోతుంది. గురీజీల పేర్లతో ఆశ్రమాలు పెట్టుకొని కుల వ్యవస్థని వీళ్ళు ముందుకు తీసుకెళ్తూ కుల వ్యవస్థని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇప్పటికీ దళితుల్ని అణగారిన పరిస్థితుల్లో ఉంచడానికి కారణం ఎవరు? ఈ బ్రాహ్మిన్సే. అంటే ఈయన ఉద్దేశం ఏంటి అంటే, దళితులు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, కళ్ళు గీసుకునే వాళ్ళు కళ్ళు గీసుకుంటూనే ఉండాలి, చెప్పులు కుట్టుకున్నవాడు చెప్పులు కుట్టుకుంటూనే ఉండాలి, కానీ అగ్రవర్ణాల వారు చేస్తున్న పౌరహిత్యాలు కానీ, జాబుల్లోకి కానీ, రాజకీయాల్లోకి కానీ రాకూడదు, ఎవడి పని వాడే చేసుకోవాలి అని చిన్నజీయర్ స్వామి ఇలాంటి మాటలు మాట్లాడుతూ తక్కువ కులాల వారు ఎప్పుడు పైకి రాకూడదు అనేది అతని ఉద్దేశం. ఇంకా ఏం మాట్లాడాడంటే, బ్రిటిష్ వాళ్ళు రాకముందు కులాలు ఉన్నాయి, కానీ అప్పుడు అందరూ సమానత్వం కలిగి ఉన్నారు, బాబాయ్ పిన్ని మామయ్య అనుకుంటా అందరూ ఉన్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కులహంకారాలు లేవు అని చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆ వీడియో కూడా మీరు వినండి. లేదు అన్ని సమానం అంటాం. నిజానికి బ్రిటిష్ వాడు రాకముందు కులాలు ఉన్నాయి, ఎవరు కొట్టుకోలా, అణుచుకునే ప్రయత్నం చేయలే, రిజర్వేషన్స్ కోసం ఎవరు పాకులాడా, అందరూ సుఖంగా ఉన్నారు, కష్ట సుఖాలు పంచుకున్నారు. విలేజెస్లో ఉండేవాళ్ళు కూడా ఏ కులం వాడు, ఏ వర్గం వాడు, వర్ణం వాడు అయినా ఏదో బాబాయ్ మామయ్య, ఏదో అత్తయ్య పిన్ని అక్కయ్య, ఇలాంటి వ్యవహారాలతో బంధుత్వాలతోటి ఒకరినొకరు అణుచుకునే ప్రయత్నం చేయలే. అవసరాలు వచ్చినప్పుడు ఒకరొకరు సహాయం చేసుకునే ప్రయత్నం చేశారు. ఒకరినొకరు అణుచుకునే ప్రయత్నం చేయలే, అవసరాలు వచ్చినప్పుడు ఒకరొకరు సహాయం చేసుకునే ప్రయత్నం చేశారు. మహాభారతం అనుశాసన పర్వం 135 అధ్యాయము 5-6 శ్లోకాలు. శూద్రుల ఎంట భుజించినవాడు భూమి మీద ఉన్న సమస్త మలాన్ని, మనుషుల మలాన్ని త్రాగినట్లే తిన్నట్లే. శూద్రుని అన్నము తిన్నవాడు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. శూద్రుని అన్నము తిన్న బ్రాహ్మణులు పృథ్వీ మలాన్ని తిన్నట్లే. కులాలు బ్రిటిష్ వాడు తెస్తే ఇన్ని దారుణాలు మహాభారతంలో ఎందుకున్నాయి? కులాలు ఉండాలి అని చిన్నజీయర్ గారు ఎందుకంటున్నారు? ఆలోచించండి. విన్నారుగా, బ్రిటిష్ వాళ్ళు రాకముందట కులాలు ఉన్నాయంట. అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దళితుల్ని, తక్కువ కులాల వారిని అనగదొక్కటం మొదలైంది అన్నట్టు చెప్తున్నాడు. అలా చేసింది ఎవరు? మీరు కాదా? బ్రిటిష్ వాళ్ళు రాకముందే కులాలు ఉంటే మరి బ్రిటిష్ వాళ్ళు రాకముందే మీరు మహాభారతంలో, రామాయణంలో మరి కులాలు ఉన్నాయి కదా. మరి చాకల వారు ఉన్నాడు కదా రామాయణంలో, అప్పటి నుంచే కులాలు ఉన్నాయి, అప్పటి నుంచే తక్కువగా చూస్తూ ఉన్నారు. వేదాలు ఎవడైనా వింటే వాడి చెవిలో సీసం వేయాలి, వేదాలు వల్లిస్తే వాడి నేలకు కోసేయాలని చెప్పింది మీరు కాదా? ఇంకా బ్రిటిష్ వాళ్ళ మీద ఈ తప్పును మోపుతున్నాడు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి వచ్చింది. మరి నువ్వు కూడా అదే చెప్తున్నావు. ఒక చిన్నజీయర్ స్వామి నేను అడుగుతున్నా, కులం అనేది ఉండాలి, ఎవడి పని వాడే చేయాలి అంటే నీ ఉద్దేశం ఏంటి? భారతదేశంలో సమానత్వం లేదా? అట్టడుగు బలహీన వర్గాల వారు అక్కడే ఉండాలి, కానీ మీలాగా పౌరహిత్యాలు చేయడానికి, రాజకీయాల్లోకి, ఉన్నతమైన పదవుల్లోకి రావడానికి తక్కువ కులాలు, దళితులు, ఎస్టీ, బీసీలకి హక్కు లేదా? అంటే ఇలాంటి స్వామీజీలు, బాబాలు, గురూజీల వల్ల భారతదేశానికి నష్టమే కానీ లాభం ఏమైనా ఉందా? మళ్ళీ ఈ చిన్నజీయర్ స్వామి దగ్గరికి వెళ్ళి రాజకీయ నాయకులు అందరూ ఒంగి దండాలు పెట్టి వాళ్ళని పూజించడం మొదలుపెట్టారు. ఇలాంటి వ్యక్తుల వల్ల భారతదేశం చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది. సమానత్వంగా అందరూ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్ అండ్ సిస్టర్స్ అని చెప్పుకునే మనము, కానీ ఈరోజు ఆ సమానత్వం ఎక్కడ కనిపిస్తూ ఉంది మనకి? నేటికి బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు అనే వారిని అణగదొక్కుతూనే వాళ్ళు ఆ పనే చేయాలి, మేము ఈ పనే చేయాలంటున్న ఈ చిన్నజీయర్ స్వామి ఖచ్చితంగా భారతదేశ ప్రజలందరి విషయంలో మీరు స్పందించాలి. ఏదో గురూజీలు, బాబాల పేర్లు చెప్పుకొని పైకి మేకపోత గాంభీర్యం ప్రదర్శిస్తూ వాళ్ళ లోపల ఫీలింగ్ చూడండి. ఆఖరికి వీడు పెంచి పోషిస్తున్న ఆల్సేషన్ డాగ్స్ ఉన్నాయి కదా, కుక్కలు ఉన్నాయి కదా, ఈ కరుణాకర్ గాడు కావచ్చు, లలిత్ కావచ్చు, రాధా మనోహర్ దాస్, కనీసం వాళ్ళు వెళ్ళినా కానీ వాళ్ళని ముట్టుకునే పరిస్థితి కూడా లేదు.
ఈ చిన్నజీర స్వామికి వాడు అట్లా వేస్తాడనమాట భిక్ష, పువ్వులు కానీ ఏదైనా కానీ. వాళ్ళు కాళ్ళకు దండం పెట్టబోతుంటే వెనక్కి జరుగుతాడు ఈ చిన్నజీర స్వామి. ఎంత కులగజ్జి కలిగిన ఈ చిన్నజీర స్వామి మన భారతదేశంలో ఉండటం చాలా ప్రమాదం. ఇలాంటి వారి వలన ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీస్కి, దళితులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ దళితులను ఎందుకండి ఊరు బయట పెట్టారు? ఎస్సీలు ఎందుకు ఇంకా ఊరు బయటనే ఉంటున్నారు? ఎందుకు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీలాంటి వాళ్ళు కాదా? మీలాంటి వాళ్ళు వాళ్ళని తక్కువగా చూడటం వలన, వాళ్ళకి అన్నిట్లో అవకాశం కల్పించకపోవటం వలన రాజ్యాంగం వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించింది. ఒకవేళ అంతా సమానత్వమే అయితే మరి ఎస్సీలని ఊరు బయట ఎందుకు ఉంచారు? వాళ్ళు కూడా ఊరిలోకి తీసుకురండి. కుల వ్యవస్థని ఎంత పెంచి పోషిస్తున్న ఈ చిన్నజీర స్వామికి భారతదేశ ప్రజలందరూ ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ఈ చిన్నజీర స్వామి వలన ఈ మతతత్వ సంస్థలు ఏవైతే వచ్చినాయో వీళ్ళు కూడా దాన్నే పాటిస్తూ ఉన్నారు. మహాత్ములు ఎంతోమంది, ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతోమంది మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. స్వాతంత్రం తీసుకొచ్చిన దేంట్లోంచి బ్రిటిష్ వాళ్ళ నుంచే కాదు, ఈ కుల వ్యవస్థని పోవాలని స్వాతంత్రం దానికోసం పోరాడారు. ఇలాంటి మహానుభావులు జీవించిన ఈ భారతదేశంలో ఇలాంటి కులగజ్జి, మతగజ్జి ఉన్న వాళ్ళు ఇలాంటి వాటిని ప్రోత్సహించడం చాలా అమానుషం. ఈరోజు ఇలాంటి చిన్నజీర స్వామి, కులగజ్జి, మతగజ్జి ఉన్న వాళ్ళ ద్వారా భారతదేశంలో ఇలాంటి ఇంకా కుల వ్యవస్థ ముందుకు కొనసాగుతూనే ఉంది. బడుగు బలహీన వర్గాల వారు అణచబడుతూనే ఉన్నారు. భారతదేశ ప్రజలందరూ ఈ విషయంలో గమనించి ఇలాంటి స్వామీజీలకి, గురూజీలకి ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్పాలి. కుల వ్యవస్థకి వ్యతిరేకంగా మీరు పోరాడాలి. ఒక భారతదేశం అంటే అందరూ సమానత్వం కల్పించాలి. ఇలాంటి వారి వలన కులము, మతం అనే భేదాలతోనే ఈరోజు క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి వెనకాల ఉంది ఎవరు అంటే ఖచ్చితంగా ఈ చిన్నజీర స్వామి వెనకాల ఉండి వీళ్ళందరూ నడిపిస్తూ ఉన్నాడు. నేను గడిచిన వీడియోలో కూడా దానికి ఆధారాలు మీకు చూపించాను. కాబట్టి విఘ్నులైన భారతదేశ ప్రజలందరూ కూడా ఈ కుల వ్యవస్థని లేకుండా చేయటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. అంతా సమానత్వం కలిగి ఉండాలి. బీదవాడైనా, బిక్కివాడైనా వాడు చదువుకుంటే, మంచిగా ఉంటే వాడిని ఏ స్థితిలోకైనా తీసుకువెళ్ళటానికి అందరికీ సమాన హక్కులు కల్పించాలి. ఈరోజు కుల ప్రాతిపదన, మత ప్రాతిపదికన మనకి ఉద్యోగాలు, రాజకీయాలు ఇవన్నీ కల్పిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో అవన్నీ పోవాలి. కులాలు, మతాలకు అతీతంగా అందరిని సమానంగా చూడాలి. దళితుడు కూడా వేదాలు వల్లించవచ్చు, దళితుడు కూడా రాజకీయాల్లోకి వెళ్ళొచ్చు, దళితుడు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో మంచి జాబులోకి వెళ్ళొచ్చు అనే ఒక మంచి సామరస్యతని భారతదేశంలో తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను.